ఆ తండ్రికి ఎండాది కట్టిందా బంగారం అది కట్టిందా మూలాది కట్టి ఆ తండ్రికి జగరాది కట్టినయ్యా ఎండాదికి రాలేదమ్మా బంగారం ఆదికి రాలే విలు కొట్టుకొని నీళ్ళు పోయి ఆ లింగన్న ఆత్మజీవంగా ఎవరు కొరకు చల్లాడబట్టినా భార్యో శాంతవా మనది ఏనాటి రుణ బంధువు ఏనాటి రుణ బంధువు ఇవల్ల నీకు నాకు మన బాగి తీరుతుంది కొడుకుల చేతుల్లా బతుకు నిన్ను చేసి పోతానా కొడంలా చేతుల్లా బతుకు నిన్ను చేసి పోతానా ఏ కొడలు ఎల్ల కన్నా వెళ్తుందో పెట్టదో ఏ కొడుకు ఏమాటంటాడో కొడుకులు ఆటలన్నాడు కోడలు ఎల్ల కన్నా పెట్టన్నాడు గిట్ల కూతురు నా వరదలికి ఇప్పుడు అతను అన్న అడిగి పెట్టిపోతున్నావా నాతో చూస్తావా ఎక్కడుండి బడికి వస్తున్నా తిరుపతికి పోకపోతే మళ్ళా తిరిగి రావా నా కష్టం చూడరా అయ్యో ఇక నా సుఖం చూడరా కొడుకులతో ఏ మాట చెప్పాను కోడలతో ఏ మాట చెప్పిపోతాయ్యా కొట్టుకోని అయ్యో మరి ఆ శాంతంగా మన బాబు చేరింది పెట్టిన అన్న మూలీలు ఉండు అన్న చోట ఉండువా పెట్టిన కావలే కావలే ఎడ్డిదైనా గుడ్డిదైనా ఇప్పుడు మనకు బిడ్డ మన బిడ్డ మన గుడ్డే బిడ్డ చేతిలో పెట్టిపోతున్నావా బిడ్డ చేతిలో పెట్టిపోతున్నావా కొడుకో ఊరి కొడుకారవన్నా ఊరి కొడుక రాజుకుమారు ఊరి కొడుక లింగయ్య కొడుకులార మీరు చిన్ననాడు కొడుకుగా కాకి నీ నమ్మలేదు కొడుకా గద్దాను నమ్మలేదు కాకి కొట్టాకుండా ఆయన కట్టం చేసిన నా కొడుక తమ్ముడుంటారు బయట ఉంటుంది బయట నా కొడుక పెద్ద కొడుకు బుద్ధివంతుడైతే ఇల్లు బాగుపడుతుంటాడు ఆ కొడుక ఆ ఎలియని పిల్లగాళ్ళకు అదో ఇంటికి పెద్దన్నే తండ్రి కావాలంటారు నాన్న అవలి అని పిల్లగాళ్ళకు ఇంటికి పెద్ద కొడలే తల్లి కావాలంటారు కొడుక తమ్ములు పైలం అన్నడవా కొడలా కొడల స్వరూపవ్వా కొడల సునీతవ్వ మీరు వచ్చిన నా నుంచి బిడ్డ బాబలేని వాళ్ళని బిడ్డని ఏమి ఎక్కువ వచ్చినా కోడలు ఏమి తక్కువ వచ్చింది కడుపుతోని కనుకున్న కన్న బిడ్డ రోజుకున్నది బాగి జరుగుతుంది బిడ్డలారా ఏమో జరగని ఏంటిది మీ అత్తుంటానమ్మా మీరు ఏదన్నా మాట అంటే బిడ్డలారా అదేం బతకాయ నా బిడ్డవు ఆడపిల్లలు ఉండే వడికి రా బిడ్డింటికాడ నాలుగు తల రాసుకుంటున్నా నేను ఈ కొడుకుకి మాటన్నది కొడుక మాటన్నది నా పదికి ఎట్లా చేసిపోతే అయ్యా నా కొడుకు కాడ కూర్చొని నా భార్య శాంతవా అయ్యో భర్తని నా పాట పాడుతావా పెట్టిన మీద ఏనైతే నేను చూడరా
లేకున్న కొడుకు బిడ్డలు బలవల్ల మనవరాళ్ళు తనదేవులు సోరి అవు అడవిల గన్ను కళ్ళు చేసినప్పుడే అడవిల గన్నుల కన్నీళ్ళు చనిపోయిన సక్కనైన లింగయ్య వినవన్నప్పుడే అమ్మ సచ్చిన జీవి సచ్చిన జీవి బలవన్న ఉండాలి బలగవన్ను అంటారు నాదా ఇవాళ తాయది బలగ ఉండేప్పటికీ తింటుందా తాగుతుందా పొద్దులు వసిపోయినా పెట్టినా పేరుకు రాదు తిరిగి రాదు అందరి ముళ్ళ నాటి నాటి లింగయ్య జీవి సత్య జీవి ఎవరికి కాచపడకుంటాం చక్కగా తర్గం చేయాలని వారి రామకీర్తనం కనుకున్న కన్న కొడుకులు ఉండేప్పటికే సాది సంపాదించిన రూపించిన దేవుడు మా తండ్రి సర్గం చేయాలన్నా నాడు పట్టి పిండాలు పెట్టి పండుగ చేసి జీవుడు సరగానే పంపిస్తారు కొడుకులకు అనేది సుతుల కొరకంటారు బిడ్డలకు అనేది కళ్ళ కొరకంటారు నాదా రామరామన్న శబ్దం రోమరమైన చనిపోయిన లింగేది సర్గం చేయాలి కొడుకు ఏమన్న మాట అన్నదా కొడలేమన్న మాట అన్నదా ఎందుకొరకు చేస్తాను అంటే వినాదాం బిడ్డ పాప లేని అన్న దుఃఖాలు గిట్టుడానికి ఇప్పుడు అర్థమాయే ఒక్క మాట నువ్వు అంటే నాదా ఒక్క మాట నువ్వు అంటే గింత దుఃఖం ఎంతైనా చిన్నవైనవా ఆ భగవంతుడు మాత్రం అనగా కొడుకునోడి కట్టింది ఆ కొడుకు పెళ్లి చేసిన మరి ఇంట్లో పుట్టిన బిడ్డ కోడలుగా వచ్చింది మరి కోడలు కన్నబిడ్డ లెక్క చూసుకున్నాం కాలు రెక్కల ఉడిగి ఊరికి దూరం కాడికి దగ్గర కన్ను మూతున్నాడు మరాల ప్రాణం మీద మన కొడుకు ఆడ బొమ్మ పట్టదా ఆడపిల్లలు లేని వల్ల ముసల్లాయన సోకు పోతలేదు కానీ కొట్టనుకుంటాను రేపు కట్టి పసులు కట్టి 2 పొట్లు పడితే కట్టి 2 పొట్టు పడిచి 36 అది ఫ్రీ కాలది జీవోసింది దానికి అందరూ వస్తాయి కదా తన పాడల 19 ఏళ్ళ కిందకి దొల్లి చెప్పినట్టు ఎట్లుండి ఇక కొడుకు దైవ బిడ్డలే కదా తిన్నవేనా కొడుకు నోడి కట్టిన భగవంతుడు ఓడి కట్టలేదు కొడల బిడ్డ లెక్క చూసుకున్నాం భార్య మాట ఇది ఇంటికాడ ఉన్నా ఆ తల్లి కరమా ఎట్లా ఉన్ననా ఆడవిల్లన్న మాట నీ నోడికి రావద్దు నా నోడికి రావద్దు అన్నాడు షర్టుకు కాటు పెట్టి శర్దవనం చేసిండు పోతానన్నట్టు కలదన్ని రాస్తే రన్న తీర హింసగిరి మహారాజు అల్లల్లా నేరాళ్ళు కట్టిరు హెడిగైనా వచ్చేనా వచ్చేనా అడవిల్లన్నమాట నేను అడిగి రావద్దు కోడల బిడ్డ లెక్క చూసుకున్నామన్నా గడ్డిండు కదరా ఇక పరిపాలన చేస్తాడు హింసగిరి రాదు ఆడవాళ్ళ అంటారమ్మా వింటుంటే ముంతకాసు అంటారమ్మా నా కొడుకులు ఇద్దరు కోడలు బిడ్డలు అవుతారా కోడలు బిడ్డ బంగారం ఇద్దరు కొడుకాడంటారమ్మా గుడ్డిదైన
అన్న వింటుంటే మంచాల పట్టినాడు నాకు బిడ్డ ఏంటుంటే ఎత్తుకుంటారు దానం ఎత్తడా బాయిగాలు నా కొడుకులు కానీ 11 రోజులు నాడు పండుగ చేస్తారు మర్చిపోతారు నా బిడ్డ అడవుల్లో ఏ సిలక అది కచ్చినప్పుడల్లా సిల్లల్లో ఉన్న సిలకల్లో ఉన్నా నా పాట పడుతుంది కత్రికాడి నా తల్లి ఇంటి కాడ ఆవేదన పోతలేదమ్మా అది రాగినుడా నీకనే కర్రె నారా బామ్మారు నేను వచ్చినా ఉత్సా నీకు ఇంత పోయినా సాగొట్టనుకో రాదు దేవుని గుండాలు అందులో అలదప్పలు పొదిలి ఎత్తి అయ్యో పరమేశ్వర సుగంధపురం రాబో లేదు బిగ బుద్ధుల పోలే బిద్దున బ్రహ్మదేవా ఒక కొడుకుతో ఒక బిడ్డను ఒడిగట్టిన నాకేమో కన్న బిడ్డు నా కొడుకు ఆడబిడ్డ ఉండునా ఏడ్చి ఏడ్చి ఆ తల్లి ఏడేడు ఏడల్లా అమ్మ ముద్ద పెడతాయి ఉన్నది అమ్మ మరి అందుకే అంటారమ్మా సత్యవంతులకు దేవుడు అవతాసుడై ఉంటాడట అందుకోలు వాళ్ళకు దయవాసపడదన్నారమ్మా మరి ఆ తల్లి అంశాదేవి కనిరి ఎందుకుండకు తాగుతాను ముగ్గురు దేవతల మూలమైన దొంగలు నాటి పెద్దలు కవిగాయకులు వాళ్ళేనే మా ఊములో కూతుడు ఓంకరవతి తిరిగే చిలమాల ఆగిపోయింది మరి మెడలో నాగన్న బుస్సు కొడుతుంది అన్ని లెక్కలు కొట్టబట్టనే అన్ని లెక్కలు కొట్టబట్టనే ఉన్నవాని ఇల్లు గాలిపోయిందా లేని వాని భార్యకాలం చేసిందా వెళ్తున్నాడమ్మా ఈ హింసగిరి నగరంలో హింసగిరి మహారాజు భార్య హంసదేవి కరదాన కొడుకు సైతోడు నాకు మారు సంతానం లేదని బాధపడతాను ఆ తల్లి పుణ్యము గలబాన మరి తొడుగు 1 ఫలములు 2 రాసి పెట్టి ఉన్నాయి లోకముల ఆ తల్లి ముగ్గురు పిల్లగానే సంతానం ఉన్నదా అనుకున్నా ఫలమోడి కట్టి ఆ తల్లి ప్రాణం తల్లి ప్రాణం పోతే మరి తల్లి లేని పిల్లలంటే 7 ఇళ్ళ పిల్లికున్నది ఏ పిల్లకైనా అవి ఉండాలి అవి ఉన్న నాళ్ళు బువ్వ పాలు ఉన్న నాళ్ళు పాశం ఉన్నారు పెద్దలు తల్లి లేని పిల్లకు తల పోత పెద్దదన్నారా భగవంతుడైనా మరి ఆ సత్యవంతులకు దేవుడు దాసుడై అంటే ఒక అవతారం కొండ మీద ఉంచిండు ఒక అవతారము లింగముల భవంగ రూపుడై పుట్టినట్టుగా అలాపన పుట్టిండు నీకు మారు సంతం లేదని అన్నది నీ పుణ్యమ గలవాన కొడుకు సైతోడా చూడను 1 ఫలములు 2 రాసే పెట్టిన ఆయన్ని కాదు మోయిన్ని కాదు కాదు మొదలు దయ్యాన్ని కాదు శాస్త్రగా భగవంతుణ్ణి కలయపుదాన విద్య నీకిద్దరు మాత్రం అనగా రాసి పెట్టున్న నీకు సంతానం ఓడిగడతాను నా కలబాటి పట్టుకొని మేడల నీ కొడుకు నీ కొడుకు చూసుకో ఒకవేళ నా కలబాటి పట్టుకోకపోతేవా లోకమున నువ్వు అరటి కొట్టురాలై ఉంటావు బిడ్డ అరటి కొట్టురాలంటే లోకముల ఒక కారమున కన్న ఏ తల్లినైనా అరటి కొట్టురాలన్నారు బిడ్డ కలపాటి పట్టుకో బిడ్డ అన్నాడు కలపాటి పట్టుకొని పోయి కొడుకును కన్నది బిడ్డను కన్నది ఎవరయ్యా అంటావు ఎవరయ్యా అంటే యాదవుల పెట్టుకో యాదవుల పెట్టుకోమంటే ఏ బాబు అవుతాడ పెట్టిండు
చేతి కడియాలి నా తాత రాజు భార్య ఉల్లమదేవి కన్న కొడుకు పెద్దవాడు శ్రీమద్రి రెండోవాడు పెద్దరాజు మూడోవాడు జనూతరాజు నాలుగోవాడు అనూతరాజు ఇక అందరికన్నా చిన్నవాడు శ్రీకళ పోలరాజు ఐదు తోడ పుట్టింది ఆడబిడ్డ కోడ యాదవుల పీఠకముల అందరికి సంతానమైంది ఇక్కడ రెండోవాడు పెద్దరాజు భార్య ఎరగొల్ల పెద్దమ్మదేవికి సంతానం లేకపోతే నీ లెక్కని ఆ తల్లి పెద్దమ్మదేవి నేను పుట్టుకొడ్డురాళ్ళు అయిపోతున్న నీ లెక్కని ఏడ్చి మూర్చపోయి అడ్డం పడ్డది ఎక్కడమ్మ దొరకొండ పట్టముల మరి పొద్దు ఊగిన కాడ కళ్యాణ పట్నం యానముగుళ్ళలో గదవీర సోమన్న కస్ప సుట్టుముట్టినప్పుడు నా లెక్కనే కళ్యాణ దేవుడు అమ్మ పెద్దమ్మదేవి నీ కల చెప్పుతానా నా కలబాటి పట్టుకొని అమ్మ నువ్వు కొడుకును గంటో చక్కని బిడ్డను గంటో కానీ దొరకొండలో ఉంటే నువ్వు కొడుకును గాను బిడ్డను గాను ఆ చోట బలిగాన్ని వా సిరిపోయిన సూది పలిపోయిన గమ్మ పాలు వంచుకొని మందగంపని ఎత్తున పెట్టుకుని కళ్యాణం వస్తే కోరుకున్న కొడుకునోడి కడతా అనుకున్న బిడ్డనోడి కడతాని ఆ కళ్యాణ దేవుడు కలి చెప్పినప్పుడు పెద్దమ్మదేవి దిగ్గుండు లేసి అయ్యా పెద్దిరాజా నేను కొడుకును కనాలి నేను బిడ్డను కనాలి మనం కళ్యాణం పోదాము అన్నది ఆ పెద్దమ్మది భార్య మాట భర్త ఎరగొల్ల పెద్దరాజు అర్థగదము శాతి అజానుభావుడు అన్నది అమ్ములు ఆ చోట బలగారి నివాస్ భార్య మందగంప నెత్తులు పెట్టుకుని ఆవులు కోలు కొట్టుకొని కళ్యాణం కళ్యాణ పట్టణానికి పరుడ భాగం అంత ఉరువులు తెచ్చుకున్నారు కనుక రేపల్లె వాళ్ళు ఉన్న రాసభారం కట్టుకొని కళ్యాణం గుళ్ళల్లో పూజ పడితే గప్పుడు కళ్యాణమ్మ పెద్దమ్మదేవి గుణవంతురాలన్నీ గుణం మెచ్చిన పెద్దమ్మదేవి గర్భాన నేనే పుట్టను అనుకున్నా కళ్యాణమదేవి సగం పడ్డమారి పెద్దమ్మదేవి గర్భాన కొడుకై పుట్టినట కళ్యాణమదేవి ఆ కొడుకే పెద్దరాజు కొడుకు పెట్టుని తిరుగుకోట ఊరమ్మ మేనగా బిళ్ళ ఎదుర కత్తెర కల్లా కొడుకు గడు కాడవరాజు కొడుకు కాడవరాజు సల్లవారి పుల్లి కొడుకు ఆవుల మంది అక్కడ ఆటాడుతుంటే పెద్దదేవి అన్నది పుల్లగాడికి వచ్చి అయ్యా కళ్యాణ దేవుడు ఆడినవా ఓడినవా అన్నమాట తప్పినవా కొడుకునోడి కట్టిన బిడ్డేదని అడిగిందట పెద్దమంది నీకు బిడ్డనోడి కడతానా పోవాలట కళ్యాణ దేవుడు ఎర్రగొల్ల వారిళ్ళల్లో ఇప్పటికప్పటికి అంటారు పుట్టు బుధవారం నాడు అడవిలో ముట్టద్దు అంటారు పెద్దమ్మదేవి గర్భాన పుట్టు బుధవారం నాడు పుట్టు కూరలతోటి ముట్టిందట బిడ్డ ఎర్రగొల్ల పాపమని పేరు చక్కని ఇద్దరి కొడుకుల కంటే కలవరా దేవుడు కలబాటి పట్టుకొని పెద్దమ్మదేవి కొడుకులు బిడ్డని ఎట్లా అన్నదో కలబాటి పట్టుకొని నువ్వు కొడుకులు బిడ్డని అమ్మ అరమ కనుక్కుంటా వస్తాను ఇంకా అంటావా ఏం చేయాలి అద్దంటే కనిపించబడుతుంది అద్దంటే కనిపించబడుతుంది ఏం చేయాలి సాంబేకి 4000 వాడికి కనుక్కుంటా వస్తాను ఇంకా కలోన దేవుడే మరి పరమాడు ఎన్నో భగవంతుడు దీర్ఘ సుమంగళ కమలమ్మ
కమలా వాళ్ళ గిట్ల కాళ్ళతోనే మొగలు ఇచ్చినాడే ఇంకా దాని మూడు దానికి ఇంటిగా ఇచ్చి నియమడేస్తానవా ఇంత మొదలు పారగా ముచ్చట సీక్రెట్ ఉండాలి రాకరాక వచ్చిందని అయ్యో పడాలైంది అంటే ముందు అప్పటాల కాదు అమ్మటాల అయింది మామయ్యాలో 2 పోతులు పడిచినాయి అవి బుగ్గారు బుగ్గారు పట్టించు బుగ్గలు బుగ్గలు పెద్ద బుగ్గ పట్టించు సుత్తండి ఆయాల శివ రాజుకోవారు రేపు పని చేస్తే శివది కూడా పడుతుంది రేపు ఎవరొచ్చిన వాడు పోయినావా గిదేం కట్టినావా పత్తి మీద పోతున్నావు ఏమో గత కట్టుకున్నావు ఫ్యాషన్లో పడతాను ఏ ప్యాషన్ ఈ ప్యాషన్ సల్లా కూడా ఎవరొచ్చిన వాడు పోయినావా ఇంటికి ఇంటి ముడికెళ్ళి పోయిందా నేను ఎప్పుడు మాట్లాడాలి అట్లా దొంగలు చెప్పేలా ఎరికేనా ఎక్కడ లేదు పట్టబడి వస్తారు అవలారా అంపల కన్నా దొడ్డి ఊళ్ళో ఎత్తుకుపోతారు ఎరికేనా అందుకని సంవత్సరం బయలు పోసుకుని పెట్టుకున్న గోరం కాడ అదైతే వెతుకపోడు వేసుకున్నావే సంవత్సరం బాటి ఊకే సప్పుడే కానీ ఏమో లేకపోతారు డిస్పోలు వేసుకోపోయి 2 జంబగిరి అసలు అయితే అవి కూడా ఇంచి తస్తానేదా పెద్ద చెంబోలు పొద్దుగాల మీకు ఎరకాలి ఎవరు రాలే బిడ్డ అచ్చటోళ్ళు లేరు పోయేటోళ్ళు లేరు నా దగ్గరికి ఎవరు రాలి ముసళ్ళ దగ్గరికి వస్తారు మరి పండుకునే కదా పవన్ తెలిపిస్తాను ఏందా అసలు అవునమ్మా అమ్మా మీరు పండుకున్నారు నేను పండుకున్నా రామ రామ ఊరికొకరు రోజు చికెన్ పెడతారు మనం పెడతారు అక్కడ గారు ఆ పెద్ద మనిషి రూపుతాయని సంస్కృతం ఆయన దగ్గరికి అయ్యో రామ రామ అయితే శాస్త్రంగా దేవుడు వచ్చి పదవాడి వచ్చిందా ఇచ్చిండు పోయింది బిడ్డ అందరికి దేవుడు రాని రాడు వచ్చిండే ఫుల్ సక్సెస్ నో డౌట్ నో ఎంట్రీ ఎన్నో బాధపడవు బెంగపెట్టుగా ఇది వరకు కొడుకు కలిగినట్టు మల్లయ్య మలసురు కానుపు కొడుకో బిడ్డ కలిగి తీరుతుంది నో డౌట్ అంటే ఏమో అందరూ 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 వాళ్ళతో నేను కూడా పోతా బక్కలంటే నేను అంతా నాక నీకు కోరియలు దేవుడు కాదే నీకో ఎలా తల్లి నాకు 2 ఉన్నారు అక్క తమ్ముడు 2 ఉన్నారు సమ్మక్క అందుకే అన్నారు ఎవరైనా తనకైనా పాపం ఉన్నదా బలం ఉన్నదా అది కళ్యాణం మధ్య నాగదే కక్కది నాగదో అన్నారు అలనాడు తనలకు సత్యానైతే ఇరనాడు తనలకు పాప నిగలో అన్నారమ్మ బాలా సుందరవా మోటార్ చేస్తావా మాయిలే మునిగి ఆ మోటారు మోటార్ వేసినా పోయి నీళ్ళు కడుతుంది ఒకేసి గడియాల అయ్యో భగవంత ఎన్ని రోజులకు నాకు సంతాన బలం దొరికిందమ్మా సత్యమైన దేవుడే అమ్మ పుట్ట మీది నిమ్మ పోవాలని
అమ్మ మాలేలా ముద్దల మీద మనసాయనమ్మా జమియో తనమాయనమ్మా జమియో వంటశాల జమియో అత్తమ్మ గారు జమియో మాలేలా ముద్దల మీద మనసాయనమ్మా జమియో నగరకాలే రమ్మ మీ మామ నడుగు జువియో మా ఆయన నడుగు జువియో నగరకాలే రమ్మ మీ మామ నడిగే జువియో మా ఆయన శ్రీవారు మీ మామయ్య నడుగు జువియో మల్లె తోట ఇప్పుడు మామ మాలేలా ముద్దల మీద మనసాయ మామ జమియో తనమాయ మామ నగరకాలే రమ్మ మీ బాబా నడిగే జువియో రవయ్య నడుగు జమియో మీ బాబా నడిగే జమియో వా బండి తోట అరే బండి తోట నున్న ఓ బావగారు జమియో బావయ్య గారు జమియో బండి తోట నున్న ఓ బావగారు జమియో బావయ్య గారు జమియో మాలేలా ముద్దల మీద మనసాయ బావా జమియో తనమాయ బావా జమియో బావా మీ అక్క నడిగే జువియో మీ ఆరాలు నడుగు జువియో నగరకాలే రమ్మ మీ అక్క నడుగు జువియో మీ ఆరాలు నడుగు జువియో వా తోటగోర వచ్చే తోటియారలా జమియో నా సాడియారలా జమియో అక్క మాలినా ముద్దల మీద మనసాయనక్క ఏం కట్టం ఊక పోరు ఊక ఊక అలాగే ఓ